వీడికి నవ్వు పుట్టిద్దామని కుడి చెవి తీసి ఈ చెవిని ఎడం చెవిని పట్టుకుని గుంజీలన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి. గుంజీలు తీశారు. తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య అదేమిటి ఇలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు. పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడిపోయాడు. అమ్మయ్య చాలరా బాబు అని కడుపుకుని తీసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది. హాస్యస్ఫోరకంగా ఉండి అనుగ్రహిస్తారు. మీరు చూడండి ఈ లోకానికి ఆయన ఎంత ఉపకారం చేశారో తెలుసా? గోకర్ణ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన అనుగ్రహమే. రావణాసురుడు శివలింగాన్ని పట్టుకెళ్ళిపోతుంటే బ్రహ్మచారి రూపంలో వెళ్ళి అందాక నేను పట్టుకుంటాను, బరువుగా అనిపిస్తే 3 మాటలు పిలుస్తాను, రాకపోతే కిందెట్టేస్తాను అన్నాడు. ఖచ్చితంగా సంధ్యావందనంలో అర్ఘ్యం ఇచ్చే వేళటికి రావణ 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 అని కింద పెట్టేశారు. ఒక్క మొట్టిగా కొడితే సొట్టడిపోయిందండి. ఇప్పటికీ గోకర్ణ క్షేత్రంలో సొట్టపడిపోయి ఉంటారు మహానుభావుడు.